ఉదయం లక్ష్మపూర్ గ్రామము రామంపేట మండలానికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదు రావడం జరిగింది. వృత్తిని సోదరుడు శేఖర్ నాకు కంప్లైంట్ ఇచ్చిండు. వాళ్ళ సోదరుని వాళ్ళ బ్రదర్స్ సంబంధించిన పక్క పొలానికి సంబంధించినటువంటి చేపూరి రమేష్ మరియు అతని భార్య అతని ఇద్దరు కొడుకులతో కలిసి చంపేసిందని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసింది ఏంటంటే నిందితులు ఎవరైతే ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారో చేపూరి రమేష్, భార్య వెంకటలక్ష్మి, అతని కొడుకులు భరత్, తేజ మరియు వినయ్ తేజ కలిసి 10 లక్షల్ని మనసులో పెట్టుకొని ఏ విధంగా అయినా కూడా చంపాలనే ఉద్దేశంతో అతను ఒంటరిగా ఉన్న విషయాన్ని చూసి ప్లాన్ చేసి రాగుల అశోక్ని ఆ రోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో అతనితో కావాలని గొడవ పెట్టుకొని ఆ నలుగురు లాక్కుంటూ వచ్చి వీళ్ళ పొలంలోకి తీసుకొచ్చి గొడ్డలతోటి, కట్టెతోటి, బండరాయితోటి కొట్టి హత్య చేయడం జరిగింది. దాని విషయంలో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వారిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ పైన ఇంతకుముందు గతంలో కేసులు ఉన్నాయా సార్? వాళ్ళకు మధ్యలో జరిగిన చిన్న చిన్న గొడవలకి వాళ్ళపైన వీళ్ళపైన ఇద్దరిపైన చెరపు కేసు ఉంది. అవి కోర్టులో ఉన్నాయి. కోర్టులో శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని కాదు, శిక్ష పడేటట్టే మా ఇన్వెస్టిగేషన్.